ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సద్విద్య ఉన్నది 40 దాంట్లో నుంచి 3వది వాద వివాదాలు. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి ఫలమేమి? జగద్దృష్టి తొలంగి తన్ను తాను ఎరంగి 1, 2 అను తలంపును మాని నేను లేని ఆ స్థితి సర్వసమ్మతము అని భగవాన్ అంటున్నారు. జగత్తు సత్యము కాదు, ఒకరు ఈ కనపడే లోకము సత్యమని ప్రతిపాదిస్తే మరొకరు కాదు, అది అట్లా కనిపిస్తుందే తప్ప అది నిజం కాదు, అది ఉన్నట్లు ఉండే భ్రమ అని అంటున్నారు. ఒకరు జగత్తు యొక్క ఉనికిని అంగీకరిస్తారు. ఉనికి అంటే ఉండటం అనేది, కనుక అది నిజము. రెండవది, అలా కనిపించినంత మాత్రాన దానికి ఉనికి ఉన్నట్లు కాదు. కళలో అనేక దృశ్యాలు కనిపించడం నిజమే అయితే కనిపించడం నిజమైనంత మాత్రాన వాటి ఉనికి కూడా నిజమవుతుందా అని అంటారు. సత్యం అనేది 3 విధాలుగా ఉంటుంది. వ్యవహారికం, దైనందిక జీవితంలోనిది. ఈ కుర్చీ కనపడతా ఉందంటే ఇది సత్యము. ప్రాతిభాసికం అంటే భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతిది. 3వది పారమార్థికము అంటే ఈ సత్యము నిత్యము, మార్పు చెందనిది. వ్యవహారిక, ప్రాతిభాసిక సత్యాలు రెండును కొందరు నిత్య వ్యవహారంలో మనకు అగుపడే వ్యవహారికంగా కూడా సత్యం కాదని, అది మనఃకల్పితమేనని అంటారు. వారి ప్రకారము జగత్తు కేవలం ప్రాతిభాసికము, మాయ అని చెప్తున్నారు. లోకము జ్ఞానము కాదు అనే వివాదం ఉంది. జ్ఞానం అంటే ఏంటి? ఎరుక, తెలివి. మనం తెలుసుకున్నది జ్ఞానము. ఆ తెలుసుకున్నది నిజమైనదైతే జ్ఞానమని, నిజము కానిదైతే అజ్ఞానమని మనం చెప్పుకుంటాము. లోకము మనకు కనపడుతుంది కనుక ఆ విధంగా తెలిసినట్టు జ్ఞానము వలన లోకం ఉన్నదని మనము తెలుసుకుంటున్నాము. ఆ తెలివే జ్ఞానం అనే ఒక మతం వారంటే, మరొక మతం వారేమంటున్నారు? లోకము అలా కనబడుతుందే కానీ అది నిజం కాదు కనుక ఆ తెలివి అజ్ఞానమే అని అంటున్నారు. వ్యవహారిక దశలో జ్ఞానం అంటే ఇంద్రియాల ద్వారా, అంటే చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు, ఈ 5 ద్వారా మనకు తెలిసేదే జ్ఞానము. ఇది వ్యవహారిక జ్ఞానము. ప్రాతిభాసిక సత్యం వలనే ప్రాతిభాసిక జ్ఞానం కూడా ఉన్నది. అది భ్రాంతి వలన ఒక దానిని మరొకటిగా అనుకోవడము. అలాగే పారమార్థిక జ్ఞానం కూడా ఉన్నది. భ్రాంతివంతమైన సత్యమునకు అసలు దాని మూలమేమో తెలుసుకునే జ్ఞానము. ఇక్కడ జగము సుఖము కాదు అని అంటున్నారు. అసలు సుఖం అంటే ఏమిటి? సుఖం అంటే శరీర ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహించిన మన మనస్సు పొందే తృప్తి. దుఃఖం అంటే వాటికి విరుద్ధంగా పొందే అసంతృప్తి. ఇప్పుడు ఉదాహరణకి కంటిలో నలకపడింది. అప్పటి వరకు మనకు సుఖము కానీ దుఃఖము కానీ అనుభవించుతున్నట్లు అనుభూతి కూడా ఉండదు. కంటిలో నలక పడటంతో ఆ బాధ వలన దుఃఖం కలుగుతుంది. ఆ నలకను తొలగించినప్పుడు దుఃఖం కూడా తొలగిపోయింది. ఆ స్థానమే ఇప్పుడు అక్కడ సుఖంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సుఖం అనిపించట కారణం ఏంటి? సుఖమును కల్పించే కొత్త విషయం అక్కడ ఏమీ రాలేదు. దుఃఖ నాశనమే సుఖభ్రాంతికి కారణమవుతుంది. కనుక ఒక విషయమే ఒకసారి సుఖమని మరొకసారి దుఃఖమని భ్రమ కలిగిస్తూ ఉంది. కనుక లోకము సుఖమని కాదని ఇక్కడ వివాదము వెలిసింది. కాబట్టి దీని వలన
అంటే ఈ విధంగా వాద వివాదములు లోకంలో చెలరేగి అంతుపట్టని సముద్రంలాగా తయారైంది. దీనివలన ఇట్లా పలుకుట లాభమేమి అని అంటున్నారు. జగదృష్టి తొలగి తన్ను తానెరంగి ఒకటి రెండును మాని నేను లేని స్థితి సర్వసమ్మతము అని అంటున్నారు. అంటే జగదృష్టి తొలగాలి అంటే లోకము అనేది ఉందా లేదా, ఈ జ్ఞానము సరైనదా కాదా, లోకము సుఖంగా ఉన్నదా లేదా అనే పనికిమాలిన ప్రశ్నలకు జోలికి పోకుండా ఆ లోకం ఉండని పోని అసలు దాని సంగతే పట్టించుకోకుండా ఉండాలి, దానిని నిర్లక్ష్యంతో చూడాలి అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఆ తర్వాత తన్ను తానెరుంగవలే అని అంటున్నారు. ఈ తాను ఎవరు? తనను ఎరగడం ఏమిటి? ఈశ్వరుడు అగపడని స్థితి నుంచి కనపడే స్థితి వచ్చినప్పుడు అంతవరకు నామరూపాలేని ఈశ్వరునికి వచ్చిన మొదటి పేరు అహము. ఆ అహమే తర్వాత నేనుగా అహంకారంగా రూపొంది అక్కడ వ్యవహరిస్తూ ఉంది. తన్ను తాను ఎరుంగుట అంటే ఆ నేను తానెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, తాను చేరవలసింది ఎక్కడికో తెలియచేయడము. అదే తను తాను గురించి తాను ఎరుంగగోరుట. తర్వాత ఒకటిని రెండును మానవలే అని చెప్తున్నారు. అంటే తాను ఈశ్వరుడు ఒకటే కాదు, తాను ఈశ్వరుడు వేరువేరు అని వాదనలు పెట్టుకోవద్దు. అదంతా వృధా కాలయాపన. తాను కాక వేరొకటి ఉన్నది అనే భావన రానియకు. మరొకటి ఉన్నది అనే భావన ఉన్నంత వరకు నేను అనే తలంపు కూడా వెన్నంటి ఉంటుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నేను లేని స్థితి సర్వసమ్మతం అంటున్నారు. నేను అనే దానికి అర్థము మనస్సు, ఇంద్రియాలు. ఇవన్నీ నేను కాదు, అవన్నీ కూడా అసత్తు. నేను లేని స్థితి అంటే అహంకారము. అహంకారము ఈ స్థితికి చేరుకున్న, అంటే అహంకారం లేని స్థితి, అటువంటి స్థితికి చేరుకున్న వారికి తిరిగి వెనుకకు మళ్ళడం ఉండదన్నమాట. అంటే అక్కడ కర్మానుభవం ఉండదు, సుఖ దుఃఖాలు ఉండవు, ప్రయత్నాలు, భయాలు, నామరూపాలు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇలాగా ఇక్కడ ఏమీ కానీ ఉండవన్నమాట. ఇవన్నీ అయిన అసలైన నేను సద్రూపం ఒక్కటే. ఆ స్థితి నేను లేని స్థితి, అనగా నేను అనుకునే అహంకారము నశించినప్పటి స్థితి. లోకమునందలి పలు విధములైన ఈ వాద వివాదం అన్నింటినీ ఈ నేను అని చెప్పుకునే అహంకారమే కల్పిస్తుంది అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు గురుగారు కనపడుతుందంటే మాయ ఆవరించినట్లు లెక్క. అందులో సందేహం లేదు. ఈ రెండు కనపడటం లేదు అంటే ఆత్మగా ఉన్నట్టు లెక్క. గురుగారు ఆత్మగైతే కనపడదు. గురుగారు కానీ మెల్లగా ఈరోజు సద్విద్యలో నుంచి 3వ శ్లోకం. వాద వివాదాలు. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి ఫలమేమి? జగదృష్టి తొలంగి తన్ను తాను ఎరంగి ఒకటి రెండు అను తలంపును మాని నేను లేని ఆ స్థితి సర్వసమ్మతము. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. ఎవరు చెబుతున్నారు సత్యం కాదని? ఈ అహంకారం చెప్తాంది గురుగారు. కాదమ్మా, సత్యము నెరిగిన వారు చెబుతున్నారు. గురుగారు అహంకారం ఏమని చెబుతుంది? అమెరికా సత్యము, ఆస్ట్రేలియా సత్యము, నువ్వు అనుకునే ఐర్లాండ్ సత్యము, సత్యం అనుకుంటున్నావు లేదా? గురుగారు అది అసత్యమని ఎంత చెప్పినా
నీకు మింగుడు పడతాయి. ఉమ్, అంతవరకు దేనికి నీవు పుట్టలేదని చెబితే వారు ఎగిరి ఉమ్, ఉమ్, వారు పుట్టారనే అంటారు. ఉమ్, ఇదే నేనంటున్నావా లేదా? ఉమ్. ఆ గురుగారు. నీవని అనగానేంది? ఉమ్, మరి జగత్తు అసత్యమన్న భావాన్ని కలగటం లేదుగా. ఆ గురుగారు. ఉమ్, విదేశాలన్నీ ప్రయాణం చేస్తున్నావు, ఉమ్, అక్కడ కూడా అటు ఇటు పోయి వచ్చావు. ఉమ్. విద్య అయితే ఎందుకు వెళ్తావు అక్కడికి? ఆ గురుగారు. ఆ గురుగారు. సత్యమన్న భావన ఉండదు కదా. ఆ గురుగారు. ప్రయాణాలు చేస్తాము, కోరికలు తీర్చుకుంటాం. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, ఇవన్నీ కూడా లేనిది ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు కాబట్టి ఉమ్, అది ఉన్నదా లేదా అనేటువంటి సత్యమా కాదా ఉమ్, ఉమ్, అని పక్కన పెట్టు. ఉమ్, ఇంతకీ నీవున్నావా? ఉమ్, నీవు ఉంటే అది సత్యం. ఉమ్. దాన్ని పక్కకు పెట్టి మీరు ఎన్నైనా చెప్పండి, అమెరికా సత్యము, ఆస్ట్రేలియా సత్యము అని అనుకునే ప్రయోజనం ఏంటి? ఆ గురుగారు. ఉమ్, అది ఇక్కడ చెబుతున్నారు. ఉమ్. ఒక్కొక్క సెంటెన్స్ మెల్లిగా చదువు. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. అది కూడా యాక్సెప్ట్ చెయ్యవు. ఆ గురుగారు. ఉమ్, ఎందుకని చెయ్యవు? నీ వాసనలు, కోరికలు, బంధాలు ఉమ్, ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తు కావాలి. నీకు ఉమ్. దేహము లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా అన్నాడు మహర్షి. ఆ గురుగారు. అవును. అంటే ఏంటి? దీనికి ముఖ్య కారణం దేహాత్మబుద్ధి. ఉమ్, నేనంటే ఆత్మే, నో డౌట్. ఉమ్, కానీ నేనంటే దేహం అనుకుంటున్నాను. ఉమ్. దేహం ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో స్థూల దేహం అనే స్థూల జగత్తు కనపడింది. ఉమ్. అవును గురుగారు. అవునవును. ఉమ్. తర్వాత చదువు. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు. సుఖం కాదని ఎట్లా చెబుతాం? అందరూ అమెరికా, ఆస్ట్రేలియా పరిగెడుతున్నారుగా. ఆ గురుగారు. అక్కడ ఏదో సంపాదించాలి, ఉమ్, సుఖంగా ఉండాలి. ఉమ్, ఏ ఆ సుఖం ఇండియాలో లేదా, ఉమ్. అండమాన్లో లేదా? ఆ గురుగారు. అంటే ఇక్కడ లేదు, ఎక్కడో ఉపాధి ఉంది, అది బాగుంటుందని వారు ప్రదేశాలు మారుస్తున్నారా లేదా? ఆ గురుగారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ ఏం చెబుతున్నారు? సుఖము అనేది బయట ఉండేది కాదు, ఉమ్, ఈ స్వరూపమే సుఖప్రదము ఉమ్, అని సూచించు. ఉమ్. ఆ గురుగారు. తనెవరో తనకి తెలియదు, ఉమ్, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది తప్ప ఆ గురుగారు. ఉమ్, అంతవరకు మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కడు. ఉమ్, ఉమ్. ఇది బాగుందా, అది బాగుందా, అటు పోతావా, ఇటు పోతావా, ఇక్కడ ఉందావా, అది తిందావా, ఇది బాగుందావా. ఇంకోటి చదువు. జ్ఞానం అంటున్నావు. జ్ఞానం అని ఎందుకు అన్నారు తెలుసా? ఆ గురుగారు. అది ఉన్నట్టు చెప్పటంలే. ఉమ్, స్వయం ప్రకాశం లేదు ప్రదేశాలు, ఉమ్, దేవానికే లేదు. ఉమ్. ఏమన్నది చెప్పిందా? లేదు, నువ్వు చెబుతున్నావు ఇదే నేను నాకే. చెప్తున్నాను. అవును. ఉమ్, కాబట్టి దేహానికి జ్ఞానం లేదు, ఉమ్. జగత్తుకి లేదు, ప్రదేశాలకి లేదు. ఆ గురుగారు. అవును. అవునా? అవునవును. ఇది జ్ఞానమని, ఆనందమని ప్రదేశాలు పరిగెడుతున్నావా? ఆ గురుగారు. ఉమ్. తర్వాత చూడు. జగదృష్టి తొలంగి తన్ను తాను ఎరంగి ఒకటి రెండు అను తలంపును మాని నేను లేని ఆ స్థితి. గురుగారు. మెల్లిగా నువ్వు ఎస్ఏ చదివి చదువుతున్నావు,
అంత గురువు. ఫాస్ట్ గా ఉమ్, బుర్రకి ఎక్కదు. గురువు గారు. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ చదువు, జగదృష్టి చదువు జగదృష్టి తొలంగి. ఎలా చదువుతుంది? తొలంగి బాగానే ఉంది, ఉమ్, అచ్చ తెలుగులో చెబుతున్నావు. జగత్తు యొక్క దృష్టి సృష్టి దృష్ట. దృష్టి గురుగారు. ఆ నీవు జగత్తు యొక్క దృష్టి తొలగాలంటే ఎలా జరుగుతుంది? చెప్పమ్మా, ఎలా జరుగుతుంది? అంటే దృశ్యమాన నీ ప్రపంచ దేహంతో. కాదమ్మా, ఉమ్, నీ దేహాత్మకి తొలగాలి. అవును. దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడే ఆ జగదృష్టిని చూస్తాం. నోటితోటి జగత్తు మిథ్య, ఉన్నమే సత్యం ఉమ్, అంటూ జపం చేయటం కాదు. ఉమ్, ఉమ్, జగత్తు దృష్టి తొలగాలి. ఉమ్, జగత్ దృష్టి ఎలా జరుగుతుంది? దేహాత్మ. దేహం మీద అభిమానం దృష్టి పోతే అది పోతుంది. ఉమ్, జగత్తు మిథ్యనా, సత్యమా, నిత్యమా, మాయనా అనేది నీ దేహాత్మ బుద్ధి మీద ఆధారపడింది. ఉమ్, గురువు గారు. దేహాత్మ బుద్ధి లేదనుకో, అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఉమ్, విడిగా అనుకోగలరా? అవును గురువు గారు. ఏమ్మా? అవునవును. ఉమ్, సో జగత్తు యొక్క దృష్టి తొలగి అంటే నీవు దేహము కాదు. ఉమ్, దేహాత్మ బుద్ధి ఏదైతే తల ఎత్తిందో అది తొలగిపోవాలి. ఎలా తొలగిపోతుంది ఉమ్. చెప్పమ్మా? ఒక అనుగ్రహం ద్వారానే గురువు గారు. అది చాలా ఎందుకంటే చక్కగా చెప్పావు. ఎందుకంటే నా చేతుల్లో ఉంది చేతులు కాబట్టి. గురువు. ఆ, నా చేతుల్లో ఏం లేదు కాబట్టి ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుంది అనుగ్రహం. ఆ అనుగ్రహం నీ లోపలే ఉంటుంది. సరే, ఉమ్, ఉమ్. తర్వాత చదువు. జగదృష్టి పోవాలి. తన్ను తాను ఎరంగి. మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్, ఈ తెలుగు 1940 తెలుగు అది. గురువు గారు. తన్ను తాను తెలుసుకుని ఉమ్, ఎలా తెలుసుకుంటాడు? ఇప్పుడే చెప్పావుగా, అనుగ్రహం చేత. ఉమ్, ఈ మాయాజీవుడు ఉమ్, అమెరికాని, ఆస్ట్రేలియాని తెలుసుకున్నట్టు, దేహాన్ని, సంసారాన్ని తెలుసుకున్నట్టు ఆత్మని తెలుసుకోలేదు. ఉమ్, ఇవన్నీ ఇఫ్లే. ఉమ్, గిఫ్ నీవు తెలుసుకుంటే. ఉమ్, అది చాలా తేలిగ్గా చెప్పారు. నీవే ఆత్మని తెలుసుకో. ఉమ్, ఆ విధంగా తెలుసుకోవటం కుదరదు. మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఉమ్, ఇంద్రియాలకు అందదు. అసలు ఈ అవస్థకి అందదు. ఉమ్. ఆ విషయం ఆయనకు తెలియకనా గురువు గారు. ఉమ్, నువ్వు పిల్లవాడికి పాఠం చెబుతూ ఏదో అక్షరం దిద్దమంటావు. దిద్దు అని చెప్పినట్టుగా ఉంటుంది. ఉమ్, ఉమ్. వాడేమో బలపం పట్టుకుంటాడు. ఆ గీత మీద బోర్డు అటు ఇటు పోతూ ఉంటాడు. గీత మీద పెట్టమంటావు, అక్షరం మీద పెట్టమంటావు. గురువు గారు. అటువంటిదే ఇప్పుడు మహర్షి చెబుతున్న సూచన. ఉమ్, ఆయనకి తెలియకనా ఉమ్, చేయలేమని తెలుసు ఆయనకి. గురువు గారు. ఉమ్, పిల్లవాడికి బలపం పట్టుకోవడమే చేత కాదు. ఉమ్. ఒకవేళ నువ్వు పట్టుకున్నా వాడు ఇష్టం వచ్చిన గీతలు గీస్తాడే తప్ప కలిగిస్తారు. అవును. అక్షరం మీద గీతలు గీయడు. గురువు గారు. ఎప్పుడు గీస్తాడు? ఆయన పట్టుకున్న శ్రద్ధ గల. గురువు గారు. పట్టుకుంటావు కొంతకాలం, ఉమ్, నువ్వు పట్టుకుంది తిప్పిస్తావు దాని మీద. ఓం నమ శివాయనో, ఓంకారమనో, ఆ అనో, ఊ అనో. ఉమ్. నువ్వు పట్టుకున్నంతసేపు పట్టుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ పిచ్చి గీతలు గీస్తాడు. గురువు ఇక్కడ గారు. కూడా అంతే. ఉమ్, అమ్మా, గురువు గారు. కాబట్టి
తర్వాత ఏమంటున్నారు చూడు. ఒక- ఒకటి రెండు అను తలంపును మాని నేను లేని ఆ స్థితి సర్వసమ్మతము అంటున్నారు గురుగారు. ఒకటి రెండు అంటే ఏమిటి అనుకుంటున్నా? అంటే నేను వేరు, నెంబర్ నేను వేరు, దైవం వేరు. అంటే ఇదంతా నా గమ్యంగా ఉన్నది, ఉమ్, ఉమ్, నేను దాన్ని చూస్తున్నాను. ఉమ్. భేద బుద్ధి వేరు అంటే భేద బుద్ధి. పేద బుద్ధి. భేద బుద్ధి లేకుండా ఉమ్. నీవు అంతర్ముఖంగా అని చెప్పి అంటున్నారు మా గురుగారు. ఏమన్నారు చూడు ఇక్కడ. చూడమ్మా, గురుగారు కనబడుతుందా? వినపడతా ఉంది. మీటింగ్ ఏమో 10 minutes లో క్లోజ్ చూపిస్తాంది గురుగారు, ఏమో తెలియలేదు. అమ్మా, పోతే పోయింది, మళ్ళీ వద్దాం. ఆ, లేదండి 22 minutes అంటుంది మాకు. అదిగో. ఓకే 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 22 minutes 54 seconds అని. ఓకే అండి, ఓకే అండి. అంటే నా సరే, దాంట్లో 10 minutes చూపించింది. అవలేదమ్మా. అమెరికా టైం వేరు, మన టైం వేరు. అక్కడ అనుక్షణం కాలం మారుతూ ఉంటుంది. గురుగారు. కాలం మారినా తెలియదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఒకసారి పూర్తిగా చదువు. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. లోకము జ్ఞానము కాదు, జగము సుఖము కాదు అని పలికి ఫలమేమి. జగదృష్టి తొలంగి తన్ను తాను ఎరంగి ఒకటి రెండు అను తలంపును మాని నేను లేని ఆ స్థితి సర్వసమ్మతము అంటున్నారు. నేను లేని, అహంకారము లేని, ఉమ్, పరిమితత్వము లేని. ఉమ్. భయం వేస్తుందో తెలుసా? ఇప్పుడు ఉన్నది కాస్త పోతే నాకైతే ఏమిటి? గురువుగారు. తల్లిదండ్రులు చూసేది ఎట్లా, భార్య బిడ్డలు చూసేది ఎట్లా, ఉమ్, ప్రదేశాలు చూసేది ఎట్లా? ఉమ్, ఇతరులు ఉన్నారు కదా. ఉమ్. పోవటానికి నీవు ససేమిరా ఇష్టపడవు. గురువుగారు. అసలు నిద్రపోతే నువ్వు వెనక్కి రావంటే చస్తే నిద్రపోవు, పెరుగుతూనే ఉంటావు. కాబట్టి ఇది ఎలా పోతుంది? పోవటానికి నీవు సంసిద్ధమేనా? వదులుకోవటానికి అది మనిషి కూడా చెప్పింది. ఆ మాత్రం మూల్యం చెల్లించమన్నాడు. మూల్యం సంగతి ఏమి లేదు, నేను మటుకు దీన్ని వదిలిపెట్టను, ఇది ఇలాగే ఉంటుంది. మీరు ఏమన్నా చెప్తే చెప్పండి, నేను ప్రయత్నం చేస్తాను, అది వస్తుందేమో అని. చెప్పడం అయిపోయింది, నీ ప్రయత్నము అయిపోయింది. ఎందుకని? యూ డు నాట్ వాంట్ టు సపరేట్ ది ఈగో. ఈగోని నష్టపరచము, వ్యక్తిత్వం ఉండాలి. గురువుగారు. అంతేనా? అంతే గురువుగారు. అంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవటానికి నీవు సంసిద్ధమైనప్పుడే అనుగ్రహం కూడా ఉంటుంది దాంతో పాటు. ఇప్పుడు పిల్లవాడు చన్నీరు స్నానం చేయాలి, సముద్ర స్నానం చేయాలి, నేను రాను రానంటూ బయటికి పరిగెత్తుంటాడు. నీకంత నాకొచ్చినా బయటికి పోతుంటాడు. ఇక్కడ కూడా అంతే. గురువుగారు. కొన్ని వదులుకో అంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవటానికి ససేమిరా ఇష్టపడవు. గురువుగారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువుగారు. ఎంతసేపటికి వ్యక్తిత్వాన్ని అట్టపెట్టుకుని నాకు ఆత్మప్రకాశం కావాలని కూర్చోవటం వల్లనే వేల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. గురువుగారు. ఇదే సత్యం అనుకుంటావు, ఇదే నిత్యము, జగత్తు ఉంది కాబట్టి నేను చూస్తున్నానంటావు.
ఉమ్, నువ్వు ఉన్నావని చూస్తావా నువ్వు? ఆ, ఇది నీ ఆలోచన అని చెప్పి నువ్వు అనుకో. ఆ గురుగారు, అవును. ఉమ్, నేను ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు, జగత్తుంది, ప్రదేశాలు ఉన్నాయి, జనన ఉమ్, మరణాలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఉంటే నేను ఒక్కడిని మానుకుంటే అది పోతుందా అని అనుకుంటావు. ఉమ్. ఏమైనా అని గురువు గారు. నీ ఫినిషింగ్ టచెస్ చెప్పినైనా గురువు గారు. జగత్తు ఉన్నంత లేనంత జగత్తు లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమ కలగజేస్తుంది గురువు గారు. అంటే జగత్తేమి అంటే జగత్తును గుర్తించేది వీడు కదా గురువు గారు. జగత్తు తనకు తాను గుర్తించుకోవట్లా. జగత్తుని గుర్తించేది ఈ అహంకారం కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి జనించంగానే వీడికి జగత్తు, ఈశ్వరుడు, ఇతరులు అన్న భేద దృష్టి ఏర్పడింది. ఇక అక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. దీన్ని వదులుకోవటానికి ఆర్ యూ రెడీ? అక్కడ వస్తుంది ప్రశ్న. గురువు గారు, అవును. నేను దీన్ని వదులుకుంటే నా సంసారం ఏం కాను, నా భార్య బిడ్డలు ఏం కాను, అవును. నా కారు నడిపేది ఎవరు అనుకుంటావా లేదా? గురువు గారు, అవును. అసలు విచారమే చెయ్యవు. ఆయన చెప్పడం నాడని విచారించు, ఈ చెల్ల కిందగా పడిపోతుంది, లోపలికి పో, ఆత్మ ప్రకాశిస్తుందని ఒక కేక్ వాక్య కింద చెప్పారు ఆయన. గురువు గారు, అవును. ఆ విధంగా ఉండదు. అసలు జగత్తు లేదన్నా, నీవు దేహము కాదన్నా నీకు నింపుతుంది. అవును గురువు గారు. తర్వాత అంటే ఇంకా ఎంత విచారణ చేసినా మనము ఎంత వైరాగ్యాన్ని తెచ్చుకున్నా, లేకపోతే ఇది అసత్యమని భావనలో ఉన్నా సరే ఆ వ్యక్తిత్వము తను తాను నష్టపరుచుకోదు. కాబట్టి అది సత్యంగానే ఒక సందర్భంలో మనకి ఆ అసత్యమని గ్రహించినా మరొక సందర్భంలో అది తన ఉనికి తను కాపాడుకున్నట్టుగా చేసుకుంటూ ఉంటుంది. అది సత్యమనే భావించేలా కల్పన చేస్తూ ఉంటుంది, సంకల్పాలు జనిస్తూ ఉంటుంది. మొట్టమొదటి అసత్యము సత్యముగా భావించేది దేహాత్మలు. గురువు నిద్రపోతుంటే గొడవ లేదు, అవును. నిద్ర రాగానే ఇది మొదలవుతుంది. అవును గురువు గారు. ఆ దేహ భావన, ఆ దేహస్ఫురణ కలిగినప్పుడే ఇంకా అది అన్ని కలుగుతున్నాయి. అందుకే ఏమంటున్నారు, త్వరలో హాయిగా ఉన్నావు కదా, ఆ స్థితిని ఇక్కడ కూడా తీసుకురా. దేహాభివృద్ధి జనించక ముందు అదే ఉంటుంది. వరుడు తింటున్నారు, వరుడు తింటుంటే ఆలోచన లేకుండా మెళుకు వస్తుంది. మెళుకు అంటే అవేర్నెస్. ఆ మెళుకుగా ఉండు, అప్పుడు నీ దేహము జగత్తు కనపడదు, నీవుగా ఉంటావు. అది గట్టింది. గురువు గారు, అవును, అర్థమైంది. మళ్ళీ నీవుగా ఉంటావు అంటే అక్కడ మళ్ళీ అనుగ్రహం అనేది ఒక ఇదైంది. ఉండబట్టే నువ్వు ప్రయత్నం చేస్తావు, ఉండబట్టే మేల్కొంటావు, అనుగ్రహం ఉండబట్టే విచారిస్తావు, అనుగ్రహం అంటే అంతర్ముఖం అవుతావు. నేను మార్పు తీసుకొచ్చేది ఆ అనుగ్రహమే, ఆ శ్రద్ధే. ఏమైనా గురుగారు, అవును. ఇంకేమైనా ఉందే? అంటే ఆ భావంలో ఉండటం తప్ప మనం చేసేది ఏం లేదు కదా గురువు గారు. ఇదంతా అసత్యమని గ్రహించటమో, నాకంటూ వ్యక్తిత్వం లేదు అన్న భావంలో ఉండటం తప్ప. మరి ఈ రోజు శరణాగతి చూసావా? పెట్టారు గురుగారు, ఇంకా పూర్తిగా చూడలేదా?
కుదురుతున్న పూర్తిగా శరణాగతి కష్టం. చేతనే ఉంటుందా విచారం చేయి, చేత కాదా సరెండర్, శరణాగతి. శరణాగతి అవడానికి కూడా వెనకాడతావు. గురుగారు. ఎందుకని ఈ వ్యక్తిత్వం పోతే నాకైతే అంటే వ్యక్తిత్వం గురించి ఆలోచన లేదు కదా గురువు గారు. ఫస్ట్ చేత కావట్లేదు, అది ఒప్పుకుంటున్నాం. విచారణ చేయడం సరి చేత కావట్లేదు. సరెండర్ కూడా గురువు గారు. చేత కాదని ఎందుకంటున్నావు? వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి. పిల్లవాడు ఎందుకు చదువుతాడు? ఆటల మీద ధ్యాస ఉంది కాబట్టి. గురువు గారు. ఇది వదులుకోవడానికి ఇష్టపడడు. గురుగారు ఇందాక అదే 10 minutes వెంటనే క్లోజ్ అయిపోయింది గురుగారు. అమ్మా ఎందుకు క్లోజ్ అవుతుంది? నువ్వు శాశ్వతంగా దాంతో ఉండకూడదని. సో మేము పంపిస్తేనే మళ్ళీ అందరూ వచ్చేది, అంతేగా? అవును గురుగారు. రికార్డ్ అవుతున్నట్టు. అంటే వడ్డించే వాళ్ళు ఉంటేనే తింటాం, వడ్డించే వాళ్ళు ఉంటే తిండి వాడలేదు. చెప్పు నాయనా. గురువు గారు అదే అంటే ఈ వ్యక్తిత్వము తను తాను విచారణ అయినా తను విచారణ చెయ్యదు, శరణాగతి అన్నా కూడా చెయ్యదు. ఎందుకని? ఇప్పుడు ఉన్న స్థితి పోతుందని భయం. ఇది పోతే నాకైతే ఏమిటి? ఎంతో వాసనలతో వచ్చాను, కోరికలతో వచ్చాను, సంతానంతో వచ్చాను, ఎంతో కమిట్మెంట్ తో వచ్చాను, బాధ్యతతో వచ్చాను. గురుగారు. అందుకని ఏమంటారు మహర్షి? ప్రతి ఒక్కడు పిడికడు ప్రారంభంతో వస్తున్నారు ఇక్కడికి. అదే నేను కనిపిస్తుంది. ఆదిశంకరులు కూడా ఇదే మాట అంటారు. ఈ దేహము ప్రారంభ కర్మ చేత రక్షించబడుతుంది తప్ప మరొకటి కాదు. గురువు ఈ మాయకి ప్రారంభానికి డైరెక్ట్ లింక్. అంటే కర్తృత్వానికి కర్మకి లింక్. అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు కలపడాలి అంటే కర్తృత్వము కర్మ ఉండి తీరాలి, లేకపోతే అది కనపడదు. గురువు మరి ఏం చేయాలంటే అయితే చెప్పుకోవాలి. ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఏమో గురువు గారు తెలియట్లా. అంటే ఆల్టర్నేటివ్ అంటూ ఇంకా అంటే సాధన చేస్తే అందేది కాదని అర్థమైంది. అంటే అది ఆల్టర్నేటివ్ ఏంటో తెలుసా? గురువు ఊరక ఉండలేకనే నువ్వు యాత్రలు చేస్తూ ఉంటావు. ఆలోచనలు బయటకు వస్తాయి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది కావాలి, కావాలి. ఊరక ఉండటం అంటే పనులు మానుకొని ఉండటం కాదు. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవాలి. గురువుగారు గురుగారండి ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు మనకి సంకల్పం అని మనం పని చేయాలంటే సంకల్పించాలి. సంకల్పించడానికి ఆలోచన లేనిదే సంకల్పం కలగదు. మరి ఆలోచన లేకుంటే సంకల్పం లేదు, సంకల్పం లేకుంటే పని లేదు. అన్ని అది అంత ఒక అది ఎలా అండి? అది ఆలోచనలు ఎవరికి? నేనంటే ఈ దేహం అనుకున్న వాడికి ఆలోచన, అనుకోకపోతే ఆలోచన లేదుగా. లేదు, కానీ పనులు ఎలా నడుస్తాయండి? అంటే అది నాకు క్వశ్చనింగ్ గా కాదు, అది అది ఎలా మీరు ఎలా దాన్ని అర్థం చేస్తారు? నీకు ఆలోచనలు వస్తున్నాయా లేవా?
అండి. ఆలోచన వస్తుంది కదా, అసలు ఆలోచన అంటే ఏమిటో చూడు, ఏమీ లేదు. పోనీ ఇది నా ఆలోచన, నేను ఆలోచిస్తున్నానంటే ఆ నేను ఉన్నాడేమో చూడు, అది లేదు. ఈ రెండు కూడా అహంస్ఫురణ అనే తెర మీద పడుతుంటాయి. నేను ఉన్నాను అన్నటువంటి బేస్ మీద పడుతున్నాయి. ఇప్పుడు నిద్రపోతున్నావు, ఏ ఆలోచన లేదు, వ్యక్తిత్వము ఉత్తిరాయిత్యమైంది. అక్కడ ఉంటుంది వ్యక్తిత్వం. ఇక్కడ అదే మాట అంటారు మహర్షి, జాన్సన్ గా వెళ్ళి బెన్సన్ గా బయటికి రాడు, జాన్సనే ఉంటాడు నిద్రలో. ఇక్కడ ఆలోచన వ్యక్తిత్వము కలిసి ఉంటాయి. వ్యక్తిత్వము లేనిదే ఆలోచన ఉండదు. వ్యక్తిత్వం ఉందేమో చూడనేది విచారం. దేహము లేకపోయినా నువ్వు ఉన్నావు కదా విచారం. దేహస్ఫురణ లేదు, అయినా నిద్రలో ఉన్నావు. నిద్రలో ఉన్నది నీ ఆత్మీయను, నీ సహజత్వము అని చెప్పటానికి ఒక అవకాశం దొరికింది ఆదిశంకరునికి, రమణ మహర్షి కూడా. నువ్వు ఎంతసేపటికి దేహం అంటున్నావు, దేహము లేకపోయినా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు నిద్రలో. ఆ నిద్రలో ఉన్నది ఇక్కడ తీసుకురా, అదే జాగ్రత్త సుషుప్తి. జాగ్రత్త రా, ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉంది. పోనీ ఆలోచన మూలం వెతుకు, ఎవరికో చూడు, నాకంటావు. ఆ నేనుందేమో చూడు. ఇంకో రహస్యం ఏంటంటే, ఆలోచనలు గనక రాకపోతే ఈ మాయా నేను అంటే దేహాత్మబుద్ధి కలిగిన నేను అదృశ్యమైపోతుంది, ఉండదు. ఎలాగైతే ఒక క్యాటర్ పిల్లర్ కాళ్ళతో కొమ్మని పట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటుందో, ఆ పట్టు చిక్కకపోతే పడిపోతుంది. అది కంటిన్యూస్ గా నీకు ఆలోచనలు వస్తూ ఉంటేనే ఈ దేహాత్మబుద్ధి నిలబడుతుంది. ఆలోచన బ్రేక్ అయింది అనుకోండి, ఆయన వైరాగ్యం చేత, నిశ్చలత్వం చేత, ప్రాణాయామం చేత, అంతర్ముఖం చేత, ఏ పేరైనా పెట్టుకో, ఈ వ్యక్తిత్వం రాలిపోతుంది. అప్పుడు నీకు ఆలోచన రాదు. అదే మహర్షి కూడా చెప్తుంది, నీవు నీవుగా నిలిచినప్పుడు ఇప్పుడు ఆలోచనలు పోవటం ఎంత కష్టమో, నీ సహజ స్థితిలో ఆలోచన రావటం ఇంకా కష్టం. రాదు. అది గెటింగ్ ది డిఫరెన్స్. నేను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణ ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు. రెండు నేనలు లేవు. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఉన్నది ఒకటే లేదు. నువ్వేమనుకుంటున్నావు, ఉన్నది ఒకటి నిత్యత్వమైన నేనని కాదు. నేను ఉన్నానన్న అహంస్ఫురణ అది సత్యమైన నేను. అది బేసుగా ఉంటూ ఈ వ్యక్తిత్వము పరోక్ష జ్ఞానముతో ప్రదేశాలని, సంసారాన్ని చూస్తూ కర్మలాచరిస్తూ ఉంది. కాబట్టి ఇది అలవాటైంది కాబట్టి సత్యం అనుకుంటున్నారు.
ఓ ప్రదేశం, ఓ కర్మ ఫలితాలు, సుఖ దుఃఖాలు అలవాటైనాయి. అందుకని ద్వైత దృష్టి అంతా సత్యము అనుకుంటున్నాం. ఇతరులు ఉన్నారు, సంసారం ఉంది, ప్రదేశాలు ఉన్నాయి, నా వాళ్ళు పరాయి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి కారణం ఏంటి? అహంకారం, మాయాదేవం. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్నది మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో బుద్ధిని ఉపయోగించి ఆలోచనల వెంట వెళ్లకుండా నిశ్చలంగా ఉండటానికి తీవ్ర వైరాగ్యముతో ఎప్పుడైతే నీవు ప్రయత్నం అవసరం అక్కడ. వైరాగ్యము అభ్యాసం అని ఎందుకన్నాడు? ఒకసారి వైరాగ్యం వచ్చి ఇది నాకు వద్దని వెళ్ళిపోవటం కాదు, కంటిన్యూస్ గా థాట్ ఫ్రీగా ఉండాలి. అది ఉంటే ఉంది. ఏదో వదిలించుకుంటే దూరంగా పోతే అడవులకి నాకు ఆత్మజ్ఞానం వస్తుంది అనుకోవడం పొరపాటు. అట్లా ఉంటుంది. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. నీళ్లలో తావడం ఉంటుంది, అంటనట్టు ఉంటుంది. కాబట్టి ఆలోచన వస్తుంది, నేను సంసారంలో ఉన్నాను, జగత్తులో ఉన్నానని అనుకుంటావు, కానీ నీలోనే సంసారం ఉంది, నీలోనే జగత్తు ఉంది. ఆలోచన లేకపోతే సంసారం నిన్ను బంధించదు, జగత్తు బంధించదు. మరి గెటింగ్ పాయింట్. కాబట్టి నిన్ను సుఖ దుఃఖాలకి లాక్కుపోయేది నీ ఆలోచన, అంతకంటే ఏంటి కొత్తగా ఏది రాదు. ఇబ్బంది ఏంటి చెప్పమంటారా? ఇబ్బంది మీరు చెప్పినంతసేపు అంత బాగా అర్థమై ఎంత క్లియర్ గా ఉంటుంది. ఈ కాల్ అయిపోయి పక్కకి వెళ్తాం కదా, మళ్ళీ ఎలా ప్రకారంగా అవుతుంది అది. అందుకు ఇప్పుడు చెప్పింది మాటి మాటికి స్మరణలో ఉండాలి, రిపీట్ కావాలి. నిద్ర లేవంగానే నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, స్వప్నతుల్యము, నిరాధారము, ఉనికి లేనిది అనే ఫీడ్బ్యాక్ ఈ మాయా నేనుకి కల్పించాలి. అదే సాధన. సాధన అంటే ఆత్మ ప్రకాశింపజేయటం కాదు. సాధన అంటే చింతావిహీనం. సాధన అంటే ఆలోచన రహితం. సాధన అంటే అంతర్ముఖం. సాధన అంటే అసలు అన్యత్వము తల ఎత్తకుండా నిలిచి ఉండటమే సాధన. ఇంట్లోంచి బయటికి పోవద్దు అన్నారు అనుకో, ఇంట్లో ఉండటమే సాధన. ఏమైనా ఎలా ఉండగలవు? బయట చింతన రాకూడదు. అక్కడే ఉందో ఇక్కడే ఉందో, ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని వస్తే బయటికి పోతాం. కాబట్టి ఎక్కడ ఉన్నా నీవు ఆత్మవేను ఉంటుంది. ఏమైనా చెప్పమ్మా పద్మగా. చెప్పండి. అంటే వ్యవహారంలో న్యూట్రల్ గా ఉండడం అది చూసుకుంటారు గురుగారు. న్యూట్రల్ గా ఉండడం నేర్చుకోవాలి.
అంటే ఏదొచ్చినా కూడా మనం దాన్ని తీసి మనము దాన్ని తప్పించుకొని పోలేము. ఎవరు తెచ్చుకున్న కర్మలు అవి వాళ్ళు అనుభవించాల్సిందే ఆ కర్మని. కాబట్టి ఆ కర్మను అనుభవించేటప్పుడు అదే మనస్ఫూర్తిగా దానిని కర్మను అనుభవించేస్తేనక కొంతవరకు ఇక్కడ ఆలోచన కంటే వెళ్ళవచ్చు కర్మలాగము ఉమ్, అది పోతున్నాం. ఆ గురుగారు ఆ గురుగారు You only act, don't react. అవును Okay. అవును అయ్యా శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా భావన గురించి? నేను తాను చూసిన ప్రపంచం మిథ్యే, అది సత్యం కాదు, అందరూ సుఖం ఏదీ లేదు అని చెప్పని విచారణ ద్వారా తెలుసుకోవాలి. దాన్ని గుర్తిరిగి మసులుకోవాలి. దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు ఇవన్నీ తగులుకుంటాయి. ఆ దేహాత్మ బుద్ధి లేకపోవటం అంటే ఆలోచన లేకపోవటమే. ఆలోచన లేకుండా ఉంటే ఉన్న స్థితిలోనే, సహజ స్థితిలోనే ఉంటారు, ఏ మార్పు లేకుండా. ఇందాక మీరు చెప్పినట్టు దాంతో పాటు తను చూస్తున్నదంతా కూడా అసత్యము అన్న సంగతి ఫీడ్బ్యాక్ పదే 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 నిద్ర లేచేలాగా, నిద్రపోయేటప్పుడు కూడా అనుకుని పడుకుంటే లేవంగానే మళ్ళీ అదే గుర్తొస్తుంది. మనం అనుకుంటాం కదా, జాన్సన్గా పడుకునే టెన్షన్గా రాడు, జాన్సన్ గానే వస్తాడని. పడుకునే ముందే మనం ఫీడ్ చేసి పడుకున్నాం అనుకోండి ఇది అసత్యము అని, నిద్ర లేచేటప్పుడు కూడా మళ్ళీ ఇది అసత్యమే లేస్తాడు. ఇదంటే ఒక పని ఏదో పెట్టుకొని పడుకుంటాడు, పొద్దున్నే ఈ పని మీద లేవాలని, లేస్తూనే ఆ పని మీద వెళ్ళిపోతాడు, ఎవడు చెప్పక్కర్లా. ఇంకేంటంటే ముందే ఇచ్చేసాడు దానికి ఫీడ్, ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్నాడు. ది సేమ్ వే అది ఆల్వేజ్ ఫీడ్ చేస్తూనే ఉండాలి దానికి, అసత్యము అసత్యము అసత్యం అంతే. ఇంకా దానికి అది వినా వేరే మీరు చెప్పినట్టు తారక మంత్రం లేదు, సాధన అంటూ యంత్రం లేదు, అన్నిటికీ అదే. అదే బ్రహ్మజ్ఞాని న్యాయం. ఏదొచ్చినా ఎవరికి అని అడగాలంతే, ఎందుకు కాకుండా ఎవరికి. ఆ ఎవరు అయిపోయింది. గురువుగారు వేసిన బ్రహ్మాస్త్రం తగులుకుంటుంది అక్కడ, పిచ్చిమే బ్రహ్మాస్త్రం. నీవెవరు అంటారైనా, ఎక్కడ తిరిగినా ఆ పుస్తకం తీసుకొచ్చేస్తే అయిపోయింది. ఇంకా అక్కడ ఆన్సర్ ఉండదు, అంతే. అంతేదంటే అక్కడ మిథ్యా ప్రపంచం లేదు, మిథ్యాన్యాయం లేదు. అహంకారము అహంస్మరణ కలిసే ఉంటాయి. అవును, బంగారం ఆభరణ కలిసినట్టుగా. ఇక్కడ అహంకారం ఇంద్రియాలతో బయటకు వచ్చినప్పుడు మూలం తెలియదు, అవును, మూలం ప్రకాశించినప్పుడు ఇది ఉండదు. వెరీ సింపుల్. తెలియదు, ఫినిష్. కాబట్టి చాలా సింపుల్ గా కష్టపడాల్సిన చెప్పారు. అవును, దర్శనాలు చేయక్కర్లేదు, ద్రవ్యం సేకరించి ఖర్చు పోయే పెట్టక్కర్లేదు, ఏమి లేదు. సింపుల్ థాట్ ఫ్రీ అంతే. మైండ్ ఈజ్ యువర్ ట్రూ నేచర్. మనస్సు ఒకటే ఉంటుంది. అన్యత్వాన్ని చూస్తే అహంకారం అయింది, చూడకపోతే ఆత్మగా ఉంది. అంతే. సమస్య ఎక్కడ వచ్చింది? అన్యత్వాన్ని చూస్తూ ఆత్మ చూడాలని కుదరదు. దేహాత్మ బుద్ధి, అన్యత్వము, వాసనలు, ఇట్స్ ఎ బర్డెన్. అది నెత్తిన పెట్టుకుని మేము లోపలికి వెళ్ళాలంటే కుదరదు. వీటిని వదిలించుకోవాలి. రైల్లో ప్రయాణికుల్లాగా తన బరువు మోసుకుంటూ బరువు దించేదవరా అని చూస్తుంటాడు అంతే. తన బరువు తనే దించుకోవాలి, తనే ఎత్తుకున్నాడు, దించుకోవాలి. ఎప్పుడో వస్తుంది ఎన్ని జన్మలు ఎత్తాలన్న భావన ఉంటుంది. నో ఈజ్ ది రియాలిటీ. నేను ఉన్నాను అన్న అహంస్మరణ ఉంటేనే నేను రవిని, నేను ఎక్స్, నేను వెయ్యని అనుకుంటావు. ఈ సర్వానికి ఆధారం అహంస్మరణ. అది ఆల్రెడీ ఉంది, చెప్పగా దీంతో కలిసే ఉంటుంది. మీకే అనిపిస్తుంది
ఆత్మ కొత్తగా రాలేదు, ఇంతకుముందు కూడా ఉంది కదా. సమస్య ఎక్కడ వచ్చింది? అహంకారాన్ని ఎట్టు పెట్టుకుంటే చూడటం కుదరదు. ఏమ్మా? గురుగారు Are you getting the point? అర్థమైంది. మీరు ఒక మెసేజ్ పెట్టారు గురుగారు, ఏమిటమ్మా? భగవాను ఆత్మజ్ఞానం కలగలేదని విలపించారు, అసలు తాను పుట్టలేదని గ్రహించడం మాని మళ్ళీ జన్మ ఎత్తితే అన్న భావన రూఢిగా వారికి వచ్చింది అని అన్నారు. అనంటే భగవాను ఆత్మ సాధనకు ఆత్మను సాధించడానికని ఆయన సాధనలు చేసి ప్రయత్నం చేసి దొరకలేదని బాధపడ్డారా? అలా ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే ఎన్నో జన్మలు ఎత్తినా అంటే అమ్మా, ఈ జన్మలో నాకు ఆత్మజ్ఞానం రాకపోతే మళ్ళీ జన్మ వస్తుంది, నాకు అదేమిటి మీరు ఉండరు కదా అంటే నేను ఉంటానన్నాడు. అదేనా? గురుగారు అవునవును. నేను ఉంటాను అన్నా నిర్ణయించుతానని కాదు, జ్ఞానం ఉంటుంది. అదే ఆ ప్రతి జన్మలోనూ నేనున్నానన్న స్థితి ఆ జన్మ పుట్టకపోయినా అదే ఉంది కాబట్టి వీడు జన్మించినా కూడా నేనున్నాను ఆధారంతోనే వీడు మళ్ళీ మనుగడ సాగిస్తాడు కాబట్టి ఆ నేను ఉంటాను అని చెప్తున్నారు కదా గురువుగారు, అంతే కదా? అంతేగాని మర్చిపోయి పుట్టి వస్తాను. అవునవును అవును, మళ్ళీ నేను దేహంగా ధరిస్తానని కాదు, ఆ నేను ఉన్నాను అన్న స్థితి ఆత్మగానే ఉన్నానని. అందుకనే అంత ఇచ్చారు. కాదు ఈ జన్మలో నాకు ప్రకాశం కాలేదు, వచ్చే జన్మలో నాకు అదేంటి మీరు ఉంటారు కదా అని అడుగుతున్నాడు. ప్రతి జన్మలో నేను నీతోనే ఉంటాను. అవును, నేను నీతో అంటే అంతేగాని నువ్వు పుట్టలేదని తెలుసుకోమని చెప్పటం లే, చెబితే గొడవే లేదు. అసలు జన్మ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు నేను పుట్టలేదు అంటే జన్మ గురించి ఎప్పుడైతే ఎత్తుతో మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. జన్మలు ఉన్నాయి, మళ్ళీ కర్మలు ఉన్నాయి అని చెప్పేసి అని ఒకదానికి లింక్ అవుతా వస్తుంది గురుగారు. ఈ జన్మలో నిజం కాలేదు అని, ఈ జన్మలో కాలేదు కాబట్టి ఇంకా జన్మలో అలా అనిపిస్తుంది. అదే వద్దు. పుట్టలేదని తెలుసుకున్నప్పుడు జన్మ రాహిత్యమే కదా. అందుకని అంత రాయాల్సి వచ్చింది దాంట్లో. అవునవును, పుట్టలేదని తెలుసుకోమని చెప్పడానికి మీరు అవును దాని గురించి రాయాల్సి వచ్చింది. కానీ ప్రతి జన్మలోనూ మహర్షి జన్మెత్తుతని ఎవరుంటుందో రాదు. అదే శరీరం అదే పేరు కాదు, అదే అదే తత్వం మాత్రమే, గురుతత్వమే ఉంటుంది కానీ గురువు కాదు. అవునవును అవును, గురుతత్వమే కానీ గురుతత్వమే ఉంటుంది. గురుతత్వము అన్ని వేళలా ఉంటుంది, సర్వకాల పేర్లు మారుతూ సర్వావస్థలోనే ఉంటాయి, ఉంటుంది. అంతే, సమయానుకూలంగా పేర్లు మారుతుంటాయి, రకరకాల దేశాల్లో ప్రాంతాల్లో భాషను బట్టి పేరు. రామ్ రహీం అల్లా ఏదన్నా రానివ్వండి. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడుగా, వేదగ్రంథం ఎత్తావు నువ్వు నేను నీకు తెలుసు నాకు తెలుసునని. మరి ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు కదా వేదగ్రంథమే ఉన్నాయని. తెలిసినవాడు తెలియనివాడు అంతే తేడా. అంతే, దాని గురించి వర్రే కావద్దు. దిస్ ఈజ్ ఎ ఫైనల్ బర్త్. అంతే, మళ్ళీ నేను పుట్టకూడదు, నాకు దేవంతో సంబంధం లేదు, బంధరహితమై ఉంటాను, బంధరహితమై ఉంటానని తీవ్ర వైరాగ్యంతో నువ్వు నిల్చున్నప్పుడు నీకు రమ్మని జన్మ రాదు. ఐ కెన్ గ్యారెంటీ. గురుగారు ఒకసారి నేను తిరిగి ప్రదేశానికి రాను అన్నప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి వెళ్ళావుగా. అవును గురుగారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బ్రాహ్మీయమయ స్థితికి పోతే వెనక్కి రామని తెలిస్తే కూడా పోవటం లేదు, ఇక్కడే ఉండిపోతున్నారు.
అత్యంత తేలికైనది, తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉంటుంది. డిస్ట్రాక్షన్. అప్పుడు మీకు వద్దన్నా ఆత్మే ఉంటుంది అక్కడ. ఆత్మ ఈజ్ రెడీ టు షైన్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు కమ్ టు స్టాండ్ స్టిల్. అంతకంటే ఏం లేదు. కొత్తగా ఏది రాదన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంది కదా, ఉన్నది ఏమిటని చెప్పి క్షణకాలం ప్రశాంతంగా ఉండు. క్షణకాలం సార్ కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆత్మజ్ఞానం ఉంటుంది అక్కడ. వాల్చితం అంటానే గురుగారు. ఆత్మ తెరిస్తే ప్రపంచము, మూస్తే ఆత్మ. ఆత్మ. బాగుంది గురుగారు. కళ్ళు అది తెరిస్తే గురుగారు క్లోజ్ గా ఉంటుంది అంటే అంత క్లోజ్ గా ఉంటుందమ్మా. ఆత్మజ్ఞానం, అహంకారం. అహంకారానికి ఉనికి లేదు, ఆత్మజ్ఞానానికి ఉనికి ఉంది. పంచదారకి స్వీట్నెస్ కి ఎంత ఉందమ్మా? లేదు గురుగారు. ఇక్కడ కూడా అంతే. ఇంకా నాకెప్పుడు వస్తుంది అన్న భావన అది కాదు. గురుగారు. యు ఆర్ దట్ ఓన్లీ. నీవు అదే. నాకెందుకు తెలియదు అనుకుంటున్నావు. తెలుస్తుంది. ప్రొవైడెడ్ ఇప్పుడు తెలుసుకున్నది తెలుసుకోకపోతే. ముఖ్యంగా పాత్ర శుద్ధి కావాలి. ఒక గిన్నె అడుగంతా మాడిపోయింది వాసనలతో. శుభ్రం చేస్తే కదా మళ్ళీ వంట వండేది. అవును గురుగారు. కాబట్టి సంకల్పరహితమైనటువంటి స్థితిని నీవు పాత్ర శుద్ధి, గుణరహితమై బంధరహితమై నిలిచి ఉంటే నీకు వద్దన్నా అట్టే ఉంటుంది అక్కడ. కొత్తగా ఏది రాదమ్మా. గురుగారు. ఏది కొత్తగా రాదు. కొత్తగా వచ్చేదైతే అది మళ్ళీ పోతుందిగా అన్నారుగా. అవును గురుగారు అన్నారు. నీకు ఆలోచన రాకముందు, నీవు పుట్టక ముందు అదే ఉంది. ఆలోచన వచ్చినా పుట్టినా అదే ఉంది. దేహం రాలిపోయినా అదే ఉంది. కాబట్టి బంధాలు పెంచుకోవద్దు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు. నాది నాది నాది. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం. దేహం మీద నీకు ఎప్పుడైతే అభిమానం పోతుందో మిగిలిన కూడా మిగిలిపోతుంది. గురుగారు అదే అంటారు కదా, ఒక ఇంద్రియం ఒక ఇంద్రియం చాలా తొలగించుకుంటే మిగతా ఇంద్రియాలు అది కూడా పోతుందని చెప్పేసి అంటారు. తొలగించుకోకల్లా జోలికి పోకపోతే చాలు గురుగారు. కోసుకోకల్లా తల్లి పట్టకల్లా ఒక గురుగారు. 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 ఇంకా ఉందా స్టేటస్ లోనా గురుగారు? ఇంకా ఇంకా ఎందుకంటే ఒకసారి కట్టయిపోయింది, మళ్ళీ మళ్ళీ పుట్టిందిగా. అనుకురా చెప్పమ్మా.
గురువు గారు మీరు ఇంతకు ముందు చెప్పారు, కానీ ఇంకొకసారి మళ్ళీ తిరిగి చెప్తే మళ్ళీ అది దిద్దినట్టు అవుతుందేమో. తీవ్ర వైరాగ్యం తీవ్ర వైరాగ్యం ఎలా నిలబెట్టుకోవడం అండి? దోష దర్శనం చెయ్యాలి. ఒకడు ఊరికే తింటూ ఉంటాడు, ఒక ఐటమ్ రుచిగా ఉందని అనారోగ్య పాలవుతాడు. ఇందులో ఏముంది, తినకపోతే ఏమైంది అని కౌంటర్ థింకింగ్ రావాలి అక్కడ. ఇంకా పోవాడు తింటాం. రోగం వస్తే వచ్చిందిలే, నేను తాగుతాను, తింటాను, ఎంతకాలం ఉంటానో తెలియదు, పోతే పోతాను అంటూ తాగుతూ ఉంటాడుగా. థింకింగ్ చెయ్యదు. ఇది లేకపోతే ఏమైంది, బ్రతకడానికి కావాల్సింది కొంచెం ఆహారం, పాలు పళ్ళు, ఏదైనా సాత్వికం. ఈ కంఫర్ట్ ప్రెషర్ ఈటింగ్ అనవసరం కదా. మనకు బయట ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో జంక్ ఫుడ్ ఉంటుంది. అంటే ఎందుకు పనికిరాని ఫుడ్ తిని దేహాలు పెరుగుతూ ఉంటాయి అక్కడ. ఒబేసిటీ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ అమెరికా. అది ఒక జీవన విధానంగా తయారైంది. సాత్వికమైన ఆహారం చాలు, కొంచెమే తిను. ఓకే, ముఖ్యంగా చాలా ఇంకేమైనా ఉందా తీసిద్దామా? ఇంకేం లేదుగా, తీసుకురా.